గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనం చూసినట్టయితే సునీత విలియమ్స్ మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు అని అనిపిస్తోంది. మనుషులు చాలా విషయాల్లో తొందరపడుతున్నారన్న భావన కలుగుతుంది. భవిష్యత్ ప్రణాళికపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడను అని చెప్పేసి అన్నారు. అయితే అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే అసలు ఈ సరిహద్దులు ఎందుకు అని అనిపిస్తోంది అని చెప్పేసి అయితే ఆవిడ పదవి విరమణ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. ఆ తర్వాత ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె గతంలో చేసినటువంటి అంతరిక్ష ప్రయాణాలు, ఆ అనుభూతులు, అదేవిధంగా అక్కడి నుంచి భూమిని చూస్తే ఎటువంటి అనుభూతి కలిగింది, అండ్ మనుషుల మధ్య ఈ తారతమ్యాలు కావచ్చు, కొన్ని విషయాల్లో మనం తీసుకునేటువంటి డెసిషన్స్ కావచ్చు, అవి ఎంత తొందరపాటుగా ఉంటున్నాయి అన్నటువంటి వాటిపైన ఆవిడ మాట్లాడారు. అదే ఇక్కడ ప్రస్తావిస్తూ పైన టాప్లో ఇచ్చారు. ఇక అంతే ప్రాధాన్యతతో రైట్ సైడ్ కాస్త పక్కకు చూసినట్టయితే నైని టెండర్ల రద్దుకు సంబంధించి సిఎస్ఆర్ సంగతి తేల్చండి అంటూ ఈ సింగరేణిపై విచారణకు సాంకేతిక కమిటీని నియమించారు. కేంద్ర బొగ్గు శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 3 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఉత్తర్వు చేరేలోగానే హైదరాబాద్ వచ్చిన కమిటీ సభ్యులు. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. ఏఐ ఆవిష్కరణలు అమలుకు ఐకం అంటూ ఇప్పటి వరకు ఏఐ అంటే ప్రయోగాలు, పైలట్ ప్రాజెక్టులు, స్టార్టప్ డెమోలకు పరిమితమైంది కదా. ప్రస్తుతం ప్రపంచం ఒక కీలక మలుపులో నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఏఐని బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ప్రజల జీవితాల్లోకి తీసుకెళ్లి ఎలా అమలు చేయాలి అన్నది అసలైన సవాల్. దీనికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న భారత్లోనే తొలి ఎకో సిస్టమ్ ఆధారిత ఓపెన్ ఇన్నోవేషన్ సంస్థ ఐకమ్. ఇది భారీ డేటా వినియోగం, ఏఐ నైపుణ్యాల విస్తృత అభివృద్ధి, గ్లోబల్ స్థాయి స్టార్టప్లకు ప్రోత్సాహం, అత్యాధునిక కంప్యూటరింగ్ మౌలిక వసతులతో బాధ్యతాయుత ఏఐ ఆవిష్కరణకు తెలంగాణను ప్రపంచ వేదికగా నిలబెడుతోంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఫ్యూచర్ సిటీలో భారీ ఏఐ డేటా సెంటర్, 5,000 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన యూపీసీ వోల్ట్, 3,800 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక 623 కోట్లతో స్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ. దావోస్లో సీఎంతో ఆయా సంస్థల ప్రతినిధుల భేటీకి సంబంధించి ఈ వార్తనిచ్చారు. ఇదే ఇక్కడ ప్రధాన వార్త. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది, విచారణకు రావాలి అని చెప్పేసి. కేటీఆర్కు సిట్ పిలుపు అంటూ ఈ వార్తనిచ్చారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ, బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించే అవకాశం ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నోటీసులకు భయపడను అంటున్నారు కేటీఆర్. నాపై రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదు, సిరిసిల్లలో కేటీఆర్ వ్యాఖ్యలు. ఇక లెఫ్ట్లో కనుక న్యూస్ రీల్స్లో మనం చూస్తే జమ్మూ కాశ్మీర్లో లోయలో పడిన సైనిక వాహనం, 10 మంది జవాన్లు చనిపోయారు. మరోవైపు దావోస్ వేదికగా గాజా పీస్ బోర్డును ప్రారంభించిన ట్రంప్. భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా సహా పలు దేశాలు హాజరు కాలేదు. ఇక గోల్డ్ రేట్ వచ్చేసి 10 గ్రాములు 1,59,000, 24 క్యారెట్ వచ్చేసి. ఇవన్నీ న్యూస్ రీల్స్లో మీరు వార్తలు చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాల విషయానికి వద్దాం. ఇక్కడ మనకు టాప్లో సీఎం దావోస్ పర్యటన, కుదిరిన ఒప్పందాలు, మరోవైపు ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్కు సంబంధించి వార్తను ఇస్తూ పైన టాప్లోనే పరస్పర సహకారంతోనే ఇరు రాష్ట్రాల అభివృద్ధి అంటూ దావోస్లో సీఎం రేవంత్తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. తెలంగాణ స్కిల్ క్యాంపస్లను సందర్శించాలని రేవంత్ రెడ్డి సూచించారు. మేడారం జాతరకు ఆహ్వానం పలికారు. ఏపీ విద్యా సంస్కరణలను వివరించారు అటు లోకేష్. ఇక ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్, 5,000 కోట్ల పెట్టుబడులు, 4,000 మందికి ఉపాధి అవకాశాలు. దావోస్లో యూపీసీ వోల్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. కేటీఆర్ రండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఇవాళ ఉదయం 11 గంటలకు రావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన నోటీసును ఇక్కడ హైలైట్ చేస్తూ ఇటు ఇచ్చారు. లెఫ్ట్లో కనుక చూసినట్టయితే అవును 100 కోట్లు ఇప్పించాన్న విజయసాయిరెడ్డి మాటలను హైలైట్ చేస్తూ మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి రాజ్ కేసిరెడ్డికి 100 కోట్లు అరేంజ్ చేశారా అని ఈడీ అధికారులు అడిగారు. మిథున్ కోరిక మేరకు నేను రికమెండ్ చేసిన మాట వాస్తవమే అని చెప్పాను అని చెప్పేసి చెప్పారు. ఈడీ విచారణలో ఏవైతే మాట్లాడారో ఆ తర్వాత ప్రెస్ మీట్ వేదికగా ఆయన చెప్పిన విషయాలను ఇక్కడ పొందుపరుస్తూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ
బామ్మర్ది టెండర్ల రద్దెప్పుడు, విక్రమార్క భేతాల ప్రశ్నలు, తనపై వచ్చిన ఆరోపణలకు భట్టి గట్టి జవాబు. మరి సన్నిహితుడిపై రేవంత్ నిర్ణయం ఏమిటో, కాంగ్రెస్ సీనియర్లలో కొనసాగుతున్న చర్చ అంటూ ముఖ్యంగా వచ్చినటువంటి ఆరోపణలతో ఒక టెండర్ రద్దయినటువంటి క్రమంలో ఏదైతే ప్రముఖంగా ఆరోపణలు వినిపిస్తున్నాయో, సీఎం రేవంత్ రెడ్డి గారి బావమరిదికి వచ్చినటువంటి టెండర్లు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మరి ఆ టెండర్ల రద్దెప్పుడు అనే క్వశ్చన్ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే మరో డైవర్షన్ డ్రామా ఇది. కేటీఆర్కు సిట్ నోటీసులు, సింగరేణిని వదలం అంటున్న కేటీఆర్. బొగ్గు కుంభకోణంపై సిట్ ఎందుకు వెయ్యట్లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొందే. బొగ్గు స్కామ్పై కాంగ్రెస్ బీజేపీ దాగుడు మూతలు, మీడియా డైవర్షన్ కోసమే రేవంత్ డ్రామాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లైనా ఏమీ లేదు, తప్పు చేయలేదు, ఎవరికి భయపడను అని అంటున్నారు కేటీఆర్. మొన్న హరీష్, నేడు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ ఆదేశం. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలు చూద్దాం. ఈనాడులో చూసినట్టయితే ఇక్కడ పదవీ విరమణ తర్వాత అంతరిక్ష వ్యోమగామి భారత సంతతికి చెందిన వ్యక్తి సునీత విలియమ్స్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను హైలైట్ చేస్తూ దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు అన్నటువంటి హెడ్లైన్తో వార్తనిచ్చారు. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే అదే అనిపిస్తుంది, పదవీ విరమణ అనేది బాధేస్తోంది, ఇక అంతరిక్షం నుంచి భూమిని చూసే అవకాశం ఇక దొరకదు, నా భవిష్యత్ ప్రణాళికపై ప్రస్తుతానికి స్పష్టత లేదు, పిల్లలతో మమేకమవుతూ ప్రత్యేక సెషన్స్లో పాల్గొంటా, అంతరిక్ష రంగంలో భారత్ అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడాలని ఆకాంక్షిస్తున్నా. ఇక పైన టాప్లో జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్, 2.35 కోట్ల రివార్డున్న అనల్దా సహా 16 మంది మావోయిస్టులు చనిపోయారు. కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డే అంటూ ఈ మద్యం కుంభకోణం గురించి అంతా ఆయనకే తెలుసు. ఈడీ విచారణలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను, కూటమి ఇలాగే కొనసాగితే జగన్కు అధికారం ఖలే అవుతుంది అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక క్రీడా నగరాల్లో పెట్టుబడులు పెట్టండి, దావోస్లో టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్తో సీఎం. రాష్ట్రంలో టాటా ప్రాజెక్టుల పురోగతిపై చర్చ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ముడుపుల కోసమే కొన్ని డిస్టరీలకే ఎక్కువ ఆర్డర్లు, పాపులర్ బ్రాండ్స్ను తప్పించారు, అనామక బ్రాండ్లను తెప్పించారు, ఇదంతా చేసిందెవరో మీకు తెలుసు, సిటీ ఇప్పటికే అన్నీ తేల్చింది కదా. ఈడీ ముందు గుట్టు విప్పిన సాయిరెడ్డి, హవాలాపై పలు ఆధారాల సమర్పణ, లిక్కర్ స్కామ్లో 7 గంటలు ప్రశ్నించిన ఈడీ, కీలక అంశాలపై వరుస ప్రశ్నలు, విజిల్ బ్లోయర్గా తెలిసిందంతా చెబుతానని వెల్లడి. వేగం పెంచండి, టాటా ప్రాజెక్టులపై టాటా సన్స్ చైర్మన్కు సీఎం వినతి, దావోస్లో చంద్రశేఖరన్తో మర్యాదపూర్వక భేటీ. నెక్స్ట్ సాక్షి, ఈ సమగ్ర భూ రీసర్వే మహాయజ్ఞం, నాడు దుష్ప్రచారం, నేడు క్రెడిట్ చోరీ అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. ఏనాడైనా భూ రీసర్వే గురించి ఆలోచించారా, మేం చేసిన మహాయజ్ఞం క్రెడిట్ను నిస్సిగ్గుగా కొట్టేస్తావా, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు అంటూ నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ మీడియా మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో సమగ్ర భూ రీసర్వేకు సంబంధించి మాట్లాడుతూ రీసర్వేకు సంబంధించి దుష్ప్రచారాలు చేశారు, ఇప్పుడు ఆ క్రెడిట్ చోరీలో భాగమయ్యారు అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జగన్ అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ప్రజల గొంతుక వినిపించండి, పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్ర ప్రజల సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా ప్రస్తావించాలి. జమ్మూలో ఘోరం, లోయలోకి పల్టీ కొట్టిన ఆర్మీ వాహనం, 10 మంది సైనికుల దుర్మరణం, 11 మందికి గాయాలు. అడ్డగోలు విద్యుత్ ఛార్జీలపై జనాగ్రహం, ఎవరో వాడితే ఇంకెవరిపైనో భారం వేయడం సరికాదు, మిగులు విద్యుత్ ఉండగా బయట నుంచి కొనడం ఎందుకు. 2026-27 టారిఫ్లపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణలో ప్రజలు ధ్వజం. రైల్వేలో రోబో పోలీస్, విశాఖలో తొలి హ్యూమనాయిడ్ రోబో ఏసీ అర్జున్ ప్రారంభం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.